హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. విశాఖపట్నంలో ఒక ఎంఆర్ఓని ఒక దుండగులు హత్య చేశారని తెలుస్తుంది. గత రాత్రి విశాఖపట్నం జిల్లాలో పనిచేస్తున్నటువంటి రమణయ్య గారికి ఉంటున్న అపార్ట్మెంట్ కిందికి పిలిచి మాట్లాడుతూనే అతని మీద రాడుతోటి దాడి చేసిన వ్యక్తి వెంటనే పారిపోవడం, రమణయ్య గారిని హాస్పిటల్ తరలించడంతో ఆయన చికిత్స తీసుకుంటూ రాత్రి తెల్లవారుజామున 3 గంటలకు మరణించినట్టుగా తెలుస్తుంది. రమణయ్య గారికి హత్యకు కారణం భూమి వివాదాలే అంటూ వార్తలు వస్తున్నాయి. వాస్తవానికి రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఈ భూమి కొలతలు, భూమి రికార్డ్స్ ఉంటాయి. ఇక్కడ వాళ్ళు తలుచుకుంటే తారుమారు చేయొచ్చు. వాళ్ళు తలుచుకుంటే కోటీశ్వరులు, ఎకరాలు ఉన్నటువంటి కోటీశ్వరుని భిక్షగాని చేయొచ్చు, భిక్షగాలని కోటీశ్వరులు చేయొచ్చు. ఈ మధ్యకాలంలో రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఈ తతంగం బాగా నడుస్తుంది. అంటే ఎన్నో ఏళ్ల నుంచి భూమిని అనుభవిస్తున్న వాళ్ళది వాస్తవానికి వాళ్ళ ఆధీనంలో ఉన్నా కూడా వాళ్ళకు తెలియదు. వాళ్ళ భూముల్లో రికార్డుల్లో వాళ్ళ పేరు లేదు. దాన్ని ఆసరాగా చేసుకొని ఇతరులు ఎవరైతే గతంలో ఎక్కడైతే ఏ పేరుతో రిజిస్టర్లో నమోదై ఆగి ఉందో వాళ్ళు తెర మీదకి రావడం కానీ, రాజకీయ నాయకులు రావడం కానీ, కబ్జా నాయకులు కానీ రావడం, భూమి మీద వివాదాలు అవడం, అలాంటి సమయంలో ఈ రెవెన్యూ కింది స్థాయి ఉన్నటువంటి రెవెన్యూ సిబ్బంది తమ లీలలు ప్రదర్శించడంతో భూమి వివాదాలు పెరుగుతుంటాయి. ఈ సందర్భంలో బాధితుడు ఉక్రోషం ఉంటే ఈ విధంగా దాడి చేసే ప్రయత్నాలు చేస్తుంటాం. గతంలో కూడా మనం చూస్తున్నాం. హైత్ నగర్ దగ్గర ఒక ఎంఆర్ఓ మీద పెట్రోల్ పోసి తగలబెట్టిన వైనాన్ని కూడా మనం చూసాం. ఇదంతా కూడా బాధితులు తమ ఆక్రోశాన్ని, తమ బాధని చెప్పుకునే పరిష్కార మార్గం లేకనే ఈ విధంగా దాడులు దిగుతూ ఉంటారు. వాస్తవానికి విశాఖపట్నం రమణయ్యది విషయం పూర్తి వివరాలు తెలియాల్సింది. అతను బాధితుడా లేదా అతడే కబ్జా కోరడా, ఎందుకు రమణయ్య గారి మీద దాడి చేశారు, ఇవన్నీ కూడా విచారణలో తేలాల్సింది. రమణయ్యను హత్య చేసినటువంటి అంతకుడు విమానంలో పారిపోతున్నాడని కూడా పోలీసులకు సమాచారం ఉంది. అతన్ని ట్రాక్ చేస్తున్నట్టు కూడా సమాచారం ఉంది. రమణయ్యను గారు హత్య చేసిన ఆ వ్యక్తిని అరెస్ట్ చేస్తే కానీ పూర్తి వివరాలు తెలియదు. మనం వేచి చూద్దాం.